ఈరోజు దేవుని మాట రెండవ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచూ నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనం. దేవుడు మనతో ఎంతో ప్రేమగా, ఎంతో కనికరంగా, అసలు ఆ ప్రేమను వర్ణించలేము, అంత కృప చూపుతూ ఈ లోకయాత్రలో మనల్ని నడిపిస్తున్నాడు. ఇశ్రాయేలు దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు. ఎవరైతే ఆయనను హృదయపూర్వకంగా అనుసరిస్తారో, నేనైనా నువ్వైనా మనమందరము ఆయనను ఏ రీతిగా అనుసరించాలి? హృదయపూర్వకంగా అనుసరించాలి. మరి హృదయపూర్వకంగా అనుసరించకపోవడం ఏమిటి అనుకోవచ్చు. కొంతమంది, అయ్యా ఇది జరిగితే నీ సన్నిధికి వస్తా, నాకు ఇలా చెయ్యి నేను వస్తా, ఇలా చెయ్యి ఆరాధిస్తాను అని రకరకాలుగా వారి యొక్క స్థితిగతులను బట్టి, వారి యొక్క అనుభవాన్ని బట్టి రకరకాలుగా ఆయనతో సంభాషిస్తూ ఉంటారు. మరి ముందుగా మనం ఏమివ్వాలి? మనం హృదయాన్ని ఇవ్వాలి. ముందు మనము, ఆయన మనల్ని సృష్టించాడు, ముందు మనము ఆయనకు అర్పించుకోవాలి. మనము ఆయన యొక్క ప్రేమను, ఆ నిత్యం ప్రేమించే దేవుడు మనం కూడా ప్రేమించాలి. హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు. మనం హృదయపూర్వకంగా అనుసరించినట్లయితే ఆయన భక్తులకు నిబంధన నెరవేర్చు కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశం అందైనను భూమి అందైన లేడు. ఆ కృప చూపే తండ్రి ఆకాశం అందైనా భూమి మీదైనా ఎక్కడా లేడు. ఎవరైనా ఉన్నారా కృప చూపేవారు? ఎవ్వరు లేరు అని ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆకాశం అందైనను భూమి అందైనను లేడు. మరి ఒకే ఒక్కరు ఆకాశమందు భూమి మీద మన ఇంట్లో మనతో, మన హృదయంలో, మన బిడ్డలతో, మన కుటుంబ సభ్యులతో ఉండే గొప్ప దేవుడు మన యేసయ్య, దేవాది దేవుడు. మరి అంత గొప్ప దేవుడు మనము పూజిస్తున్నాము. అంత గొప్ప దేవుడు తన బిడ్డలుగా స్వీకరించుకున్నాడు. నాటి నుంచి నేటి వరకు ఆయన కృపలను చూస్తూ, ఆయన యొక్క కనికరంను, ఆయన ప్రేమను ఆస్వాదిస్తూ మనం ఈ లోకయాత్రలో ముందుకు సాగిపోతున్నాం. మరి అదే రీతిగా మన జీవితకాలం అంతా ఆయన యందు భయభక్తులు కలిగి అనుసరించుకుంటూ, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు, మేళ్ళు సంతృప్తిగా ఆస్వాదిస్తూ ఈ లోకయాత్రలో సౌఖ్యంగా, సుఖంగా నోవాహు వలె మనం కూడా ఎంతో భద్రత కలిగిన దేవుడు మనతో ఉంటే మనము ఈ లోకయాత్రలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా సంతోషంగా ఆయన కృపను పొందుకొని సాగిపోయే వారంగా ఉంటాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగలనే నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. నిన్ను ప్రభునైనా యథార్థంగా అనుసరించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించండి అయ్యా తండ్రి. నీ దీవులతో నింపండి అయ్యా తండ్రి. కృప చూపే దేవుడు అయ్యా. నీ కృపను పొందుకొని ప్రభా నిత్యము నీ కృపలో దాగి ఉండి, నీ కృపను కలిగి ఉండి ప్రభా నీ కృపను ఆస్వాదిస్తూ, నీ కృప కనికరం గల దేవుడు అయ్యా తండ్రి. నీ కనికరం గల హస్తాల్లో మమ్మల్ని భద్రపరిచి వాక్యం వింటున్న నా కుటుంబం, మా కుటుంబాలను ఆశ్రయించి దీవించండి అయ్యా తండ్రి. నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.